హాయ్ ఫ్రెండ్స్, అభిజిత్ ఆన్ ఫైర్. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2లో అభిజిత్ చాలా ఫైర్ అయితే అయ్యాడు. దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. నెక్స్ట్ ఈ వీడియో మధ్యలో మాట్లాడతాను దాని గురించి. వీడియో పూర్తిగా చూడండి, చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే హైప్ కూడా కొట్టండి, ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ వద్దాం. ఈరోజు చాలామంది వచ్చారనమాట. బట్ మొత్తం దాదాపు 10 మంది దాకా వస్తే అందులో ఒక్కరు మాత్రమే ఫైనల్ అయ్యారు, అంటే సెలెక్ట్ అయ్యారనమాట టాప్ 15కి. నిన్నైతే ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో 2 సెలెక్ట్ అయ్యారు. ఈరోజు ఒక్కరు సెలెక్ట్ అయ్యారు యునానిమస్గా. సో కాబట్టి నాకు చాలా టఫ్గా అనిపిస్తుంది అనమాట. చాలా వాళ్ళని ఇంప్రెస్ చేయడం, జడ్జిని ఇంప్రెస్ చేయడం చాలా టఫ్ అనిపిస్తుంది. మన కంటెస్టెంట్లు అందరూ ఏదో ప్రూవ్ చేద్దాము, ఏదో వైరల్ అయిపోవాలి అనే రేంజ్లో మాట్లాడాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎవరు పర్ఫెక్ట్గా, స్టేబుల్గా, స్టడీగా వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోలేకపోతున్నారు. ఇదైతే కనపడింది అనమాట నాకైతే. ఫస్ట్ వచ్చారు ఒక అబ్బాయి, చరణ్ అని. ఆ అబ్బాయి మాత్రం మాస్టరు రచ్చిరాగానే సెలెక్ట్ అయిపోయాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మంచి ఒక ముగ్గురికి యునానిమస్గా నచ్చేసాడు అనమాట. నాకు బాగా నచ్చాడు. నిన్న ఎలాగైతే ఆ మిథిలేష్ రెడ్డి అతను ఎలాగైతే నాకు నచ్చాడో, బాడీ బిల్డరు, తన పేరు మిథిలేష్ రెడ్డి, ఎలాగైతే నాకు బాగా నచ్చాడో ఈరోజు కూడా చరణ్ నాకు బాగా నచ్చాడు. సో బిగ్ బాస్కి ఇతను ఎలిజిబుల్ అని నాకు అనిపించింది. ఆ మిథిలేష్ రెడ్డితో పాటు ఇతను కూడా ఎలిజిబుల్ అని అనిపించింది నాకైతే. సో ఫస్ట్ వచ్చిన వ్యక్తి రాగానే సెలెక్ట్ అయిపోయాడు, టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన ఏ ఒక్కరు కూడా యునానిమస్గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ముగ్గురు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేదు. అందరినీ కవర్ చేయలేము, కానీ అందరి గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. కానీ మెయిన్ పాయింట్ గురించి మాట్లాడతాం. ఆకాష్ రాజ్, ఇది మెయిన్ పాయింట్ మొత్తంలో. అదేవిధంగా ఒక లేడీ, ఆ లేడీ పేరు చెప్తాను తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్ రాజ్ గురించి మాట్లాడుకుంటే, ఆకాష్ రాజ్ అనే వ్యక్తి నేను చాలా ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు చూశాను. ఇతను సొసైటీలో జరిగేటువంటి కొన్ని విషయాల మీద స్పందిస్తూ ఉంటాడు, కొన్ని విషయాల మీద మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం వీడియోలో చూసిన వ్యక్తి, ఇక్కడ చూసిన వ్యక్తి ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడో అర్థం కాదు. వీడియోలో అంత బాగా, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు, ఇక్కడ మాత్రం ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అంటే తనకి ఇష్టం లేదా రావడం? ఒకవేళ ఇష్టం ఉండి వచ్చినా సరే ఆ వీడియోలో కనిపించిన ఆ వ్యక్తి ఎందుకు ఇక్కడ కనిపించలేదో నాకు అర్థం కాల. మరి ఇష్టంతో వస్తే అలా కనిపించాలి కదా, అలా మాట్లాడాలి కదా. రోస్టింగ్ అని చెప్పేసి అన్నారు, వాళ్ళు రోస్టింగ్ చేయమని అడిగారు. కానీ అక్కడ నాకు కూడా అనిపించింది అంత అసలు బోరింగ్ క్యాండిడేట్ అనేది అనిపించింది అనమాట. శ్రీముఖి గారికి అలాగే అనిపించింది, నవదీప్ గారికి అలాగే అనిపించింది, అదేవిధంగా అభిజిత్ గారికి అలాగే అనిపించింది, బిందు మాధవ్ గారికి అలాగే అనిపించింది. ఖచ్చితంగా బోరింగ్ క్యాండిడేట్లే అని అనిపించాడు నాకు కూడా. పెద్ద ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ కాదు. మరి నాకు వీడియోలో కనిపించిన వ్యక్తి, ఈ వ్యక్తి ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడు? అక్కడ తనకి అవకాశం ఇవ్వలేదా అంటే ఇచ్చారు. శ్రీముఖినేమో గుర్రం అంటాడు, బిందు మాధవ్నేమో మీరు సీజన్ వచ్చారని తెలుసు కానీ మిగతా ఏం తెలియదు అంటాడు. నవదీప్ గారికి ఏమో స్క్రీన్ ప్రెసెన్స్ లేదంటాడు. జస్ట్ ఏదో వాళ్ళ మీద కామెంట్స్ చేసినట్టే ఉంది కానీ రోస్టింగ్ చేసినట్టు లేదు అక్కడ. సో తన ఆకాష్ రాజ్ని పంపించేయడం మాత్రం నేనైతే తప్పు పట్టను. నేను చూడక ముందైతే ఎందుకు పంపించుంటారా అనుకున్నాను, కానీ చూసిన తర్వాత అర్థమైంది తను పంపించడమే కరెక్ట్. తనంత వర్తబుల్ క్యాండిడేట్ కాదు బిగ్ బాస్కి అయితే. వీడియోల వరకు వర్తబుల్, కానీ బిగ్ బాస్కి అయితే వర్తబుల్ కాదు. నిన్న ఉప్పల్ బాలును పంపించేసినప్పుడు చాలా బాధపడ్డారు అందరూ, నేను బాధపడ్డాను, నేను తప్పు పట్టాను. కానీ ఈరోజు ఆకాష్ రాజుని పంపించడం మాత్రం పెద్ద తప్పు అయితే నాకైతే అనిపించలేదు. తను వీడియోల వరకు, తను చేసే కంటెంట్ వరకు చాలా ఎక్సలెంట్గా ఉన్నా సరే ఇక్కడ మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇదైతే జెన్యూన్గా మాట్లాడుకోవాలి. అలాగే ఇంకొక అమ్మాయి, ఎవరో లక్ష్మియా, తన పేరు లక్ష్మి అనుకుంటా, తనేమో వచ్చేసి ఏదో పర్ఫార్మెన్స్ చేయాలని చూసింది. కానీ తను పర్ఫార్మెన్స్ చేయాలని చూసినా కూడా అక్కడ అంత ఎలిజిబుల్ కాదనిపించింది. తను ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఎలిజిబుల్ కాదనిపించింది నాకైతే. అభిజిత్ గారి డిసిషన్ని, జడ్జెస్ డిసిషన్ని ఇది రాంగ్ డిసిషన్, ఇది ఫేక్ డిసిషన్ అని చెప్పేసి చెప్పేస్తుంది. సరే, తనకు అనిపించవచ్చు, కోపం రావచ్చు, కానీ ఏమో మరి తనంత జెన్యూన్ అయినా నాకైతే అనిపించలే. యునానిమస్గా రెడ్ కలర్స్ ఇచ్చేసరికి
నాకు అదంత జెన్యూన్ అనిపించలే. ఐ మీన్ తను అంత జెన్యూన్ అనిపించలే. తను ఆ రెడ్ కలర్ ఇవ్వడం అయితే కరెక్ట్ అనిపించింది అనమాట. ఓవరాల్గా ఈ 3 ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మిగతావన్నీ కట్గా చేశారనమాట. ఎవరు ఏంటనేది మనకి అర్థం కాల. సో కాబట్టి మొత్తం అంతా ఏది ఎడిటింగ్లో స్క్రీన్ ప్లే అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట. చాలా తొందరగా గడిచిపోయేట్టు అనిపించింది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒకే ఒక్క వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు. కొంతమంది ఒక 2-3 అయితే హోల్డ్లో పడ్డారు, మిగతా వాళ్ళంతా రిజెక్ట్ అయ్యారు. సో ఓవరాల్గా ఎపిసోడ్ మాత్రం బాగుంది, కాస్త ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్తున్నారు. ఇంకా పోను ఎలా ఉంటుందో చూడాలి. ఆ చరణ్ ఇప్పటిదాకా సెలెక్ట్ అయింది, చరణ్ అలాగే మిథిలేష్ రెడ్డి, ఈ 2 బాయ్స్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. ఇంకా నెక్స్ట్ ఎవరు సెలెక్ట్ అవుతారో, ఒక రైతు కూడా ఉంది, ఒక రైతుకు సంబంధించిన సింగర్ కూడా ఉంది, రైతు ఫ్యామిలీకి సంబంధించిన సింగరు. ఈ 4 సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. ఓకేనా.